But Sandeep, when there is so much conversation, as a filmmaker, does it make you stop to think that, okay, maybe there is a point of view that I should pay attention to? Does it make you do that at all? Oh, if you do that, then how can you write? सेंसिटिव कॉन्सेप्ट को कोई इनसेंसिटिव डायरेक्टर उठा ले, एक ऐसा डायरेक्टर जिसने रिग्रेसिव और माइसोजिनिस्टिक फिल्म बनाई है कबीर सिंह जैसी, फिर क्या होगा? ये भी चीज हमें इमेजिन करने की जरूरत नहीं, क्योंकि इसका नतीजा होगा ये एनिमल फिल्म। बॉलीवुड ने घटिया फिल्में तो बहुत बनाई हैं, लेकिन ये एनिमल फिल्म बड़ी खास है। मेरा मानना है कि ये एक ऐसा क्रिंज फेस्ट है जो हमारे समाज के लिए कैंसर। Kabir Singh, for me, is a part of the society. You want to take it the way it is, fine. You don't want to take it the way it is, don't watch it. The moment you try to load it, burden it with your own morality, then should be ready for all other segments of the society who are going to point fingers and try to mutilate other contents which will not suit their morality. Are you ready for it? No, nobody. Are you ready for it? సినిమా సమాజంలో జరిగే వాటిని ప్రతిబింబిస్తే ఒక అందం, కానీ సినిమాని ప్రజల్లో ఉండే భావోద్వేగాలను రెచ్చగొట్టి వాళ్ళని యానిమలిస్టిక్ గా తయారు చేస్తే సందీప్ వంగ కన్సిడర్ యాజ్ ఏ. సో ఈరోజు టాపిక్ మాట్లాడేద్దామా? ఈరోజు టాపిక్ ఏంటో చెప్పు, బేగా చెప్పు. ఏం లేదు, మొన్నే యానిమల్ చూసాం కదా, సో లెట్ us టాక్ అబౌట్ సందీప్ రెడ్డి వంగ. Sandeep Reddy Vanga. You are missing the article. The Sandeep Reddy Vanga. Sorry, I'm happy to talk about him. ది సందీప్ రెడ్డి వంగ, ది యానిమల్. I mean, we should talk about music, ra. Sala music matram, damn, he's something else in music. He has got a great taste. అన్ని పాట మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కొక్క పాట డిస్కస్ చేయాలి, ఒక డైరెక్టర్ లేడు. నేను సందీప్ ఇంటర్వ్యూ చూసా. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ యువర్ ఫేవరెట్ సాంగ్. నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? నాన్న సాంగ్ బాగుంటుంది, చాలా. నాన్న సాంగ్ బాగుంటుంది కదా, అది రామేశ్వర్ చేసాడు. అండ్ సందీప్ ఇన్పుట్ ఏంటంటే అర్జున్ వేలి అనే పాట యూట్యూబ్ లో ఉందంట 10 సంవత్సరాల నుంచి. 400-500 వ్యూస్ అంట. అది మనోడు మ్యూజిక్ అంటే బాగా ఇష్టం కదా, రకరకాలుగా వింటూ ఉంటాడు. నచ్చింది ఏమంటో వాడుకోవడానికి ఫోల్డర్ లో పెడతాడంట. ఆ ఆర్టిస్ట్ ని పిలిపించి ఆ పాట తీయించి రీక్రియేట్ చేశారంట సాంగ్ ని. సూపర్ అనిపించింది. ఎవ్రీ సాంగ్ హీ గాట్ ఇట్ ఫ్రమ్ సమ్వేర్. సత్రంగా పాట ఉంది నా ఫేవరెట్. హీ వెంట్ ఫర్ అ పార్టీ అంట. పార్టీ ఎక్కడికి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు దే వర్ జామింగ్ అంట, గ్రూప్ ఆఫ్ మ్యూజిషియన్స్ ఆర్ జామింగ్. సో ఈ పాట ఏంటి బాగుంది, ఏ సినిమాలో అంటే, లేదు ఇది మా ఓన్ సాంగ్ అని శ్రేయస్ పురాణిక్ హూ కంపోజ్ దట్ సాంగ్ అంటే, నేను ఈ మూవీలో వాడుకోవచ్చు అని చెప్పి తీసుకొని అర్జిత్ ని పిలిపించి రికార్డ్ చేయించాడంట. సో సెన్సేషనల్ అసలు. ఇరానియన్ సాంగ్ ఒకటి యూట్యూబ్ లో అలా చూస్తూ అది హిస్టరీలో పెట్టుకున్నాడంట. అండ్ దెన్ హీ థాట్, అంటే తను సీన్ రాసుకునేటప్పుడు కూడా తను మొత్తం అట్మాస్ఫియర్ మొత్తం క్రియేట్ చేసుకుంటాడు అనుకుంటా. విజువలైజింగ్ ఎవ్రీథింగ్, విజువలైజ్ చేసుకుని రాస్తాడు అన్ని పాటలు. ఈవెన్ లాస్ట్ సాంగ్ కూడా ఉంది కదా, లైక్ ఫైట్ చేసుకునేట్టు వస్తుంది ఒక పంజాబీ సాంగ్ వెనకత్ర. దునియా జలాదూంగా ఆ పాట కూడా సమ్ పంజాబీ ఫోక్ అంట. దాన్ని కూడా తీసుకొచ్చి హీ రిక్రియేటెడ్ ఎవ్రీథింగ్ అంట. సో దట్స్ ఆసమ్. ఐ మీన్ మ్యూజిక్ మీద అంత, నాట్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ షోస్ దట్ మచ్ ప్యాషన్ టువర్డ్స్ మ్యూజిక్ నాకు తెలిసినంత వరకు. అంటే ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. బట్ దిస్ గాయ్ ఎవ్రీ సాంగ్ హీ వాంట్స్ టు బి లైక్ సెట్ అవ్వాలి అన్నట్టు. సేమ్ మూవీ తీసాడు అర్జున్ రెడ్డి అండ్ కబీర్ సింగ్, సందీప్. కానీ రెండిటికి మ్యూజిక్ మాత్రం హీ హాస్ డిఫరెంట్ టేస్ట్ కదా, బట్ రెండు అవుట్ స్టాండింగ్. మళ్ళీ ఏదో ఒకటి ఎక్కువ. నేను అర్జున్ రెడ్డి పాటలు వినలేదు, నేను ఒక్కటి కూడా వినలేదు. ఇప్పుడు కూడా నాకు ఒక్కటి కూడా నాకు తెలీదు. నేను ఫస్ట్ కబీర్ సింగ్ చూసాను. సారీ, బికాస్ నేను ఆ టైంలో కొంచెం నార్త్ లో ఉండేవాడిని. సో కబీర్ సింగ్ ఫస్ట్ చూడాల్సి వచ్చింది. దాని తర్వాత అర్జున్ రెడ్డి చూసాను. బట్ ఐ మీన్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే విజయ్ దేవరకొండ వాజ్ మై గాడ్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. బట్ సాంగ్స్ అయితే కబీర్ సింగ్ సూపర్బ్ సాంగ్స్ రా. అసలు చాలా బెస్ట్ సాంగ్స్ అనిపించింది నాకైతే. డెకేడ్ లో ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ అని చెప్పచ్చు. ఎవ్రీ సాంగ్